అస్సలాము అలైకుం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే బ్లౌజ్ బ్యాక్ సైడ్ డిజైన్ అయితే చూపిస్తున్నానండి. చూడండి, చాలా అంటే చాలా సింపుల్ డిజైన్ అండి. మనకు రౌండ్ నెక్కులోనే వీ షేప్ మాదిరి అయితే వస్తుందండి. కింద వీ షేప్ మాదిరి అయితే వస్తుంది. చూడండి, ఇలా పాన్ నెక్ అంటారు. ఈ విధంగా అయితే వస్తుంది. ఇంకా మనము మెయిన్ క్లాత్కు రైట్ సైడ్ అయితే లైనింగ్ వేసుకొని ఒక పాదం ఖర్చుతో అయితే చుట్టూ స్టిచ్ చేసుకుంటూ రావాలండి. అలాగే మధ్యలోకి వచ్చిన తర్వాత సూది కింది పెట్టుకుని తిప్పి ఆ తర్వాత స్టిచ్ చేసుకోవాలండి. అప్పుడే మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. తర్వాత వచ్చేసి చూడండి, ఇక్కడ ఎగస్టున్న మెయిన్ క్లాత్ అయితే కటింగ్ చేసేయాలండి. ఆ తర్వాత రౌండ్ తిరిగే దగ్గర ఇలా చిన్న చిన్నగా కాట్లు అయితే పెట్టాలండి. ఈ విధంగా చిన్న చిన్నగా ఖర్చులు అయితే పెట్టుకోవాలండి. ఖర్చులు పెట్టేటప్పుడు కుట్టు తెగకోకుండా ఖర్చులు అయితే పెట్టుకోవాలండి. తర్వాత వచ్చేసి రాంగ్ సైడ్కు లైనింగ్ ఫోల్డింగ్ చేసి ఈ విధంగా వారకు ఒక స్టిచ్ వేసుకోవాలండి. లైనింగ్ అనేది నీటుగా జరుపుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ సెంటర్లో వచ్చిన తర్వాత సూది కిందికి దింపి ఇలా తిప్పుకుంటే మనకు షేప్ అనేది నీటుగా వస్తుందండి. ఈ విధంగా మనం లైనింగ్ క్లాత్ అనేది బయటికి కనపరాకుండా నీటుగా సర్దుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకా ఈ బ్యాక్ పార్ట్ చుట్టూ లైనింగ్ అయితే అటాచ్ చేసి పెట్టుకోండి. తర్వాత వచ్చేసి కుచ్చు కోసం చూడండి, ఈ విధంగా మనకు కుచ్చు ఎడల్పు 1.5 ఇంచు కానీ 2 ఇంచులు కానీ మీకు కావాల్సిన సైజులో ఈ విధంగా ఫోల్డింగ్ చేసి వాళ్ళకు స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఆ తర్వాత ఎగస్టున్న ఈ క్లాత్ను అయితే కటింగ్ చేస్తున్నా చూడండి. మొత్తం కటింగ్ చేసేయాలండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇలా చిన్న చిన్నగా కుచ్చు అయితే పెట్టుకుంటూ రావాలండి. ఈ విధంగా చిన్న చిన్నగా కుచ్చు అయితే పెట్టుకోవాలండి. మొత్తం కుచ్చు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చేసి ఈ విధంగా పెట్టుకొని మనం నెక్కు చుట్టూ స్టిచ్ చేసుకోవాలండి. అంతకన్నా ముందు నేను నెక్కుకు ప్యాచ్ అయితే వేస్తున్నానండి. లెహంగా క్లాత్తోనే ప్యాచ్ అయితే వేస్తున్నాను. అందుకనే కొంచెం డీప్ నెక్ అయితే కటింగ్ చేసుకున్నానండి. ఇంకా మనకు నెక్కు కావాల్సినంత పొడవు చూసుకొని ఇక్కడ చూడండి, ఈ విధంగా లైనింగ్ క్లాత్ నీట్గా సర్దుకొని ఇప్పుడు చూడండి నెక్కు ఎలా అయితే ఉందో ఆ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి ఇలా రౌండ్ వస్తుందండి. పైకి వచ్చేసరికి ఇలా రౌండ్గా వస్తుంది, కిందికి వచ్చేసరికి ఇలా షేప్ అయితే వస్తుందండి. ఇప్పుడు కటింగ్ చేసుకోవాలండి. మనం కొద్దిగా క్లాత్ ఎగస్ట పెట్టుకొని ఇంకా కటింగ్ అయితే చేసుకోవాలండి. మనం ఇంకా నెక్కు ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో ఆ విధంగా కటింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, మెయిన్ క్లాత్ తీసుకొని మెయిన్ క్లాత్కు రైట్ సైడ్ ఈ మనం కటింగ్ చేసుకున్న లైనింగ్ పెట్టుకొని ఒక పాదం ఖర్చుతో స్టిచ్ చేసుకోవాలండి. తర్వాత ఎగస్టున్న క్లాత్ని ఈ విధంగా కటింగ్ చేసేయాలండి. ఆ తర్వాత ఇలా చిన్న చిన్నగా ఖర్చులు అయితే పెట్టుకోవాలండి. ఇంకా రాంగ్ సైడ్కు లైనింగ్ తిప్పి ఇంకా ఒక పై కుట్టు అయితే వేసుకోవాలండి. చాలా సింపుల్ డిజైన్ అండి. ఈ విధంగా మనము రౌండ్గా వచ్చే విధంగా చూసుకోవాలండి. ఇంకా చుట్టూ లైనింగ్ అయితే జాయిన్ చేసుకోండి. ఇంకా ఇప్పుడు చూడండి, మనము బ్లౌజుకి ఈ విధంగా మనకు కావాల్సిన సైజులో ఈ విధంగా పెట్టుకోవాలండి. ఈ విధంగా పెట్టుకొని ఇంకా మనము కుట్టు వేసుకోవాలండి. ఇక్కడ కొద్దిగా రఫ్ చేయండి. ఆ తర్వాత సెంటర్లో సూది కిందికి దింపి మనం తిప్పుకోవాలండి. ఇక్కడ రఫ్ చేసేయాలండి. ఇంకా చూడండి, ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కుచ్చు పెట్టుకున్న క్లాత్ అయితే తీసుకొని
ఈ విధంగా నెక్ చుట్టూ స్టిచ్ చేసుకుంటూ రావాలండి. నెక్ చుట్టూ ఇలానే ఇంకా స్టిచ్ చేసుకోవాలండి. కొంచెం క్లాత్ మందం ఉంది కాబట్టి నేను కొంచెం స్లోగా స్టిచ్ చేస్తున్నానండి, సూది ఇరిగిపోతుందని చెప్పేసి. ఇంకా చూడండి ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ కుచ్చు పైన లైస్ అయితే అటాచ్ చేసుకోవాలండి. అంతకన్నా ముందు మనకు పీసులు పోతూ ఉంటాయి కదా, ఆ పీసులన్నీ కటింగ్ చేసుకోవాలండి. నీట్గా కటింగ్ చేసుకొని ఆ తర్వాత మనం పోగులు పోకోకుండా కవర్ చేసి ఈ లైస్ అయితే స్టిచ్ చేసుకుంటూ రావాలండి. పోగులు పోకుండా అలాగే మళ్ళీ బయటికి కనుప రాకుండా కవర్ చేసేయాలండి. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఇంకా ఈ కొద్దిగా లైస్ కింద ప్యాచ్ వర్క్ అయితే అటాచ్ చేస్తానండి.